ఇవాళ మార్నింగ్ నేను మా కబర్డ్ క్లీన్ చేస్తా ఉంటే దాంట్లోకి వెళ్ళి కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ దొరికినాయి. అవి ఒకసారి మనం చూద్దాం. ఇది దివ్య కోసం, దివ్య బర్త్డేకి మంజు నేను ప్రిపేర్ చేసిన కార్డ్ ఉండే. అప్పుడు భలే కార్డ్స్ క్రియేట్ చేసి ఇట్లా ఒకరికొకరు ఇస్తాం మేము. సో దాని బర్త్డే కోసం అని ఈ కార్డ్ ప్రిపేర్ చేసిండే. ఈ కార్డ్ ఇప్పటికి ఇక్కడనే ఉంటుంది చూసి నేను సర్ప్రైజ్ అయిపోయినా. అండ్ ఇంకోటి కూడా ఇది నేనే చేసింది. ఈ కార్డ్ యాక్చువల్లీ ఏంటంటే మన బుక్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ది లోపల పార్ట్ దాన్ని యూజ్ చేసి చేసింది. అండ్ ఇంకోటి నా పెళ్ళి పత్రిక, నా కబర్డ్ లింక్ ఉంది. అప్పుడు బేసిక్ 6-7 years బ్యాక్ మా పెళ్ళైంది. సో జస్ట్ ఆ బేసిక్ పెళ్ళి కార్డ్ అయితే మేము కొట్టించినాం అన్నట్టు, అదే పెళ్ళి కార్డు. ఇంకా నా కబర్డ్లో నేను ఇది కూడా చూసిన, ఇది నా కాలేజ్ ఐడి కార్డ్, 1st, 2nd yearది ఐడి కార్డ్ ఇది. అండ్ ఇంకోటి నేను పెళ్ళి కాక ముందు జాబ్ చేసిన స్కూల్ది ఐడి కార్డ్. సో ఇవన్నీ చూస్తే మనకు పాత విషయాలన్నీ గుర్తుకొస్తాయి కదా. మా మమ్మీ డాడీ వీటిని ఇంకా కూడా ప్రిజర్వ్ చేసి పెట్టేసారు కబర్డ్లో. సో నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూసినాయి. జస్ట్ క్యాజువల్గా క్లీన్ చేస్తూ అంటే నాకు ఇవన్నీ అయితే కనిపించినాయి. ఇంతకు మీరు కూడా ఇట్లనే చేస్తారా? మీ ఇంటికి పోతే అన్ని పాత వస్తువులు అన్నీ ఓపెన్ చేసి చూస్తారా ఎక్కడేమున్నాయని? నేనైతే ఇట్లనే చూస్తాను. ఇక్కడ స్మాల్ స్మైలీస్ కూడా పేస్ట్ చేసి ఉంటాం మేము, స్టిక్కర్ స్మైలీస్. అవి ఇక మా ఆయన తీసుకొని ఆడుతాడు వీటితో. వాడు ఫోటో దించుతాడట, ఫోటో దించుకుంటూ ఆడుతాడు వీటిని. సో మా అమ్మ చెకన ముందు ఇవైతే అక్కడ పెట్టేసేయాలి, లేకపోతే మళ్ళీ నా మీద యుద్ధానికి వస్తుంది.